ప్రతి మహిళ ఆరోగ్య ప్రస్థానం అంటే యుక్త వయసు నుంచి మొదలవుతుంది. అప్పుడే వాళ్ళ శరీరం, వాళ్ళ ధర్మాలు, అవి శరీరం తెలుసుకోవడం ప్రారంభిస్తారు. కానీ ఈ మధ్య నేను వింటుంది ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం, పీసీఓడి ట్రీట్మెంట్ అనే విషయం కోసం అమ్మాయిలు యూట్యూబ్లో తెగ వెతుకుతున్నారు. ఏంటి అంత పెద్ద సమస్యనా అది? టీనేజ్ పిల్లలు 20స్లో, ఎర్లీ లేట్ 20s, అప్పుడప్పుడు లేట్ 30s వరకు కూడా చాలా మందిలో ఈ పీసీఓఎస్ అనేది. ఇప్పుడు అమ్మాయిలందరూ యూట్యూబ్లో ఏం సెర్చ్ చేస్తున్నారంటే పీరియడ్స్ ఆలస్యం అయితే ఏం చేయాలి, ఎక్కువ బరువు ఉండడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, అన్హెల్దీ లైఫ్ స్టైల్. హౌ టు క్యూర్ పర్మనెంట్లీ పీసీఓడి ప్రాబ్లం. ఒక్కసారి స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చాక అవి 100% తగ్గిపోతాయని మనం రియాష్యూరెన్స్ అయితే ఇవ్వలేమండి. చాలా మంది ఇది ఒక ప్రశ్న ఉంటుందండి, కెన్ ఐ గెట్ ప్రెగ్నెంట్ విత్ పీసీఓఎస్? పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే అసలు మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. సో వన్స్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడు ఎప్పుడు డాక్టర్ని కలవాలి వాళ్ళు? ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే 25 to 35 ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి. ఫెర్టిలిటీ టెస్ట్స్ ఫర్ కపుల్ అంటే ఏంటి? అంటే మీ దగ్గరికి పిల్లలు లేరని వచ్చే వాళ్ళకి మీరు ఏమేమి టెస్టులు చేస్తారు? ఫస్ట్ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ 35 తక్కువ వాళ్ళకి తక్కువ, 35 పైన పడిన వాళ్ళకి ఎక్కువ. మనం బాగుంటే సరిపోదు, మన ఇంట్లో ఉండే అమ్మ, కూతురు, భార్య, అక్క, చెల్లి వీళ్ళందరూ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, మనం బాగుంటుంది. మరి వారి ఆరోగ్యం గురించి, వారి కష్టసుఖాల గురించి మనకు ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో మహిళల ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు, అంటే ఒక మహిళ తన ప్రస్థానం యుక్త వయసు నుంచి వృద్ధాప్యంలోకి వచ్చే వరకు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు ఏంటి, సాధారణంగా ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలో ఒక మాస్టర్ క్లాస్ లాగా డిజైన్ చేశాము. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే అట్లాంటి ఒక మాస్టరే మనకు కావాలి. సో గైనకాలజీలో గైనకాలజిస్ట్గా గత 2 దశాబ్దాల అనుభవం ఉన్న సూపర్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీహారిక బోనం గారు ఇవాళ మనతో ఉన్నారు. సో వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను సార్, మీరు సో బాగున్నారా? యా, సూపర్ మ్యామ్. సో గత ఇంటర్వ్యూకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మ్యామ్, మనం చేసిన ఇంటర్వ్యూకి. సో దాంట్లో భాగంగా ఇంకొన్ని మహిళలకు సంబంధించిన విషయాలు, ఎందుకంటే ప్రతి ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, తెలియక. నాకు అర్థమైంది ఏంటంటే తెలియక నెగ్లెక్ట్ చేస్తారు. సో అందుకని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించాం మ్యామ్. సో ఒక ప్రతి మహిళ ఆరోగ్య ప్రస్థానం అంటే యుక్త వయసు నుంచి మొదలవుతుంది. అప్పుడే వాళ్ళ శరీరం, వాళ్ళ ధర్మాలు, అవి శరీరం తెలుసుకోవడం ప్రారంభిస్తారు. కానీ ఈ మధ్య నేను వింటుంది ఏంటి అంటే పీసీఓడి ప్రాబ్లం, పీసీఓడి ట్రీట్మెంట్ అనే విషయం కోసం అమ్మాయిలు యూట్యూబ్లో తెగ వెతుకుతున్నారు. ఏంటి అంత పెద్ద సమస్యనా అది? అంటే యుక్త వయసు అమ్మాయిల్లో అంత పెద్ద సమస్యనా అది? సార్, మొట్టమొదటిగా ఈ టాపిక్స్ ఇట్లాగా మంచిగా ఫ్రేమ్ చేసి ఏజ్ వైజ్గా పెట్టిన మీకు చాలా థ్యాంక్స్. బికాజ్ ఎందుకంటే ఆ ఏజ్ వైజ్గా విమెన్ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసేవి ఎన్నో టాక్ షోస్ ఉండవు. సో ఆ ఏజ్ వైజ్గా వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఈ టీనేజ్ పిల్లలు 20స్లో, ఎర్లీ లేట్ 20s, అప్పుడప్పుడు లేట్ 30s వరకు కూడా చాలా మందిలో ఈ పీసీఓఎస్ అనేది చూస్తున్నాము. కరెక్ట్ టర్మ్ దీనికి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సార్, అంటే పీసీఓఎస్. ఓల్డ్ టర్మ్ పీసీఓడి. ఆ పీసీఓడి అంటే రెండు ఒకటే. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, దీని సిండ్రోమ్ అని మనం పెట్టాము. యాక్చువల్లీ సిండ్రోమ్ అనేది బెటర్ టర్మ్ అన్నమాట. సో ఇందులో సిండ్రోమ్ అనడానికి ఏంటంటే లక్షణాలు కొన్ని ఉండాలి. మనకి క్రైటీరియా ప్రకారం మేము అనుకునే 3 లక్షణాల్లో అట్లీస్ట్ 2 ఫీచర్స్ ఉంటే ఈ సిండ్రోమ్ లోకి వాళ్ళు ఫిట్ అయిపోతారు. స్కాన్ లో ఎవరికైతే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి అది మొట్టమొదటి ఫీచర్. సెకండ్ ఫీచర్, ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, అంటే అండం సరిగ్గా రిలీజ్ అవ్వనప్పుడు ఇలా ఇర్రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది, అది సెకండ్ ఫీచర్. థర్డ్ ఫీచర్, ఎవరికైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి మేల్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది,
ఓకే. ఇంబ్యాలెన్స్ వల్ల. సో మేల్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల అప్పర్ లిప్ మీద ఎక్కువ హెయిర్ రావడం, ఓకే. చెస్ట్ మీద, టమ్మీ మీద హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడం, ఓకే. అలాగే వాళ్ళకి ఎక్కువ యాక్నే రావడం, మెడ వెనకాలంతా నల్లగా అయిపోవడం. సో ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మేల్ ఓకే. హార్మోన్ ఎక్కువ ఉండడం లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి రావడం. సో రైట్. 3 ఉన్నాయి. ఒకటి పాలిసిస్టిక్ ఓవరీస్ స్కాన్‌లో ఉంటది. 2 ఇర్రెగ్యులర్ పీరియడ్స్. 3 మేల్ హార్మోన్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉన్న ఫీచర్స్ అంటే యాక్నే, రైట్. హెయిర్ ఎక్కువ గ్రో అవ్వడం. ఈ ఓకే. మూడిట్లో 2 ఉంది అంటే సిండ్రోమ్ ఉన్నట్టే. ఓహ్! సో ఎవరికైతే స్కాన్‌లో ఓవరీస్ నార్మల్ అని చెప్పారు. హ్మ్. బట్ అయినా కూడా ఎక్కువ యాక్నే ఉండి పీరియడ్స్ రెగ్యులర్‌గా టైంకి లేకపోయినా వాళ్ళు సిండ్రోమ్‌లోకి వచ్చేస్తారు. సో ఓహ్! స్కాన్ చేయించుకున్న ఆడవాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మాకు అనుకుని వెళ్ళి స్కాన్ చేయించుకుని ఆ! యాక్నే అంతా కూడా ఉన్నాయి. బట్ స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీస్ లేవన్న వెంటనే హమ్మయ్య! ఇదైతే అవును. కాదు అనుకోవడానికి లేదు. ఓకే. మీకు స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీ లేకపోయినా మీకు సిండ్రోమ్ ఉంది. ఓకే. అలాగే ఇప్పుడులో ముగ్గురికి స్కాన్ చేస్తే ఇద్దరికి టీనేజర్స్‌కి 20స్‌లో ఉన్న వాళ్ళకి రైట్. ఇద్దరికి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి స్కాన్‌లో. అవునా? బట్ వాళ్ళకి చూస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేకుండా, ఈ యాక్నే లేకుండా పీరియడ్స్ రెగ్యులర్‌గా టైంలో వచ్చేస్తున్న వాళ్ళు ఆ! ఇది ఉన్నాయని కంగారు పడక్కర్లేదు. అచ్చా! అంటే ఓకే. ఆ మూడిట్లో 2 ఉన్న వాళ్ళకి డేంజర్. అచ్చా! ఓన్లీ స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి, ఎవరికైతే సైకిల్స్ ఇబ్బంది లేకుండా, ఎక్కువ పింపుల్స్ ప్రాబ్లమ్ లేకుండా, మంచిగా కరెక్ట్ హైట్‌కి వెయిట్ మెయింటైన్ చేస్తున్నారో, స్కాన్‌లో వాళ్ళు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ లేదు. ఓహ్! అంటే టెన్షన్ ఆ పడాల్సిన అవసరం పీసీఓఎస్ లేదు. సిండ్రోమ్ లేదు. ఓహ్! ఈ ముగ్గురిలో ఇద్దరికి స్కాన్‌లో ఇది ఉంటుంది సార్. ఓకే. కానీ ఈ పీసీఓఎస్ అంటే పీసీఓ అంటే ఓన్లీ స్కాన్‌లో పాలిసిస్టిక్ ఓవరీస్. ఓకే. పీసీఓఎస్ అంటే ఈ సిండ్రోమ్ లక్షణాలు, ఈ ఓకే. ఓకే. హార్మోనల్ ఇంబాలెన్స్. అది ఓహ్! మాత్రం నలుగురిలో ఒకళ్ళకో ఇద్దరో ఉంటుంది. ఓకే. సో ఎవరు భయపడాలంటే సిండ్రోమ్ ఉన్నోళ్ళు భయపడాలి గానీ, స్కాన్‌లో ఓన్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నోళ్ళు కంగారు పడక్కర్లేదు. వాళ్ళు రైట్. పీరియడ్స్ నార్మల్‌గా ఉండి ఎక్కువ యాక్నే ప్రాబ్లమ్స్ అవి లేని వాళ్ళు రియాష్యూర్డ్‌గా అలాగే అంటే ధైర్యంగా మంచిగా వెయిట్ మెయింటైన్ చేస్తూ బరువు పెరగకుండా చూసుకుంటే చాలు. రైట్. మ్యామ్ అయితే నాకొక డౌట్. హ్మ్. ఇప్పుడు చాలామంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే దానికోసమే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. పడుతుంటారు. హ్మ్. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనగానే పీసీఓడీనే పీసీఓఎస్ అనే అనుకుంటారు. టెన్షన్ పడిపోతున్నారు. హ్మ్. హ్మ్. కానీ చాలా సార్లు స్ట్రెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఈ ఉంటుంది. సమస్య. ఉంటుంది. సో ఇప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ ఎందుకు వస్తున్నాయి సార్ చాలా మందికి అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే. ఓకే. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఎందుకు వస్తది అంటే స్ట్రెస్ వల్ల. స్ట్రెస్ వల్ల. ఓహ్! సో అంటే అన్ని ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. అచ్చచ్చా! ఎక్కువ బరువు ఉండడం, ఓకే. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఓకే. అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ అంటే లేట్‌గా డిన్నర్ చేయడం, లేట్‌గా నిద్రపోవడం, సాఫ్ట్‌వేర్‌లో చూస్తే అన్ని నైట్ షిఫ్ట్సే ఉంటాయి. పడుకోవాల్సిన అవును. టైంలో నైట్ అంతా మెలుకు ఉండి వర్క్ చేయడం, ఎక్కువ అవసరం దానికన్నా ఎక్కువగా ఓవర్‌గా స్ట్రెస్ అయ్యి వర్క్ చేయడం, ఎక్కువ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో అన్నీ ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేసిన క్యాన్డ్ జంక్ ఫుడ్ ఫుడ్స్, భయంకరంగా. జంక్ అవును. ఫుడ్, ఔట్ సైడ్ ఫుడ్, ఇంకా సేఫ్డ్ రిఫ్రిజిరేట్ చేసుకునే ఫుడ్, హెల్తీగా ఆ హెల్తీ లైఫ్ స్టైల్ లేకుండా ఎవరైతే ఆల్కహాల్ తీసుకుని, స్మోక్ చేసుకుని ఇవన్నీ కూడా అన్‌హెల్తీ లైఫ్ స్టైల్‌లో ఉన్న ఉన్నారో వాళ్ళందరిలోనూ మోస్ట్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. ఓహ్! కొంతమంది హెల్తీగా ఉన్నా కూడా అన్‌ఫార్చునేట్‌లీ మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు పొల్యూషన్‌ని, అవును. మనం తినే చికెన్‌ని వాటిలో ఎంతైతే అడల్టరేషన్ ఉందో మనకు తెలీదు. దాన్ని మనం ఫుల్‌గా అవాయిడ్ చేయలేము. సో అవును. కొంతమంది హెల్తీగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళలో కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి చాలా మందిలో మనం చూస్తున్నాం. ఓకే. అయితే ఇది ఒక్కటే కాజా ఇలాగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రాకపోవడం లేదా అంటే లేదు. కాదు. ఒకటి ఇంకా మెయిన్ రీజన్ అయితే ఇది. డెఫినెట్‌గా పాలిసిస్టిక్ ఓవరీస్, దానివల్ల ఉన్న హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది మెయిన్ రీజన్. ఓకే. ఇది కాకుండా కొంతమందిలో ఏంటంటే వేరే స్ట్రెస్‌ఫుల్ లైఫ్ స్టైల్ ఉండడం, ఓకే. పాలిసిస్టిక్ ఓవరీస్ లేకపోయినా కూడా, ఓకే. లేదంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ రక్తం తక్కువ ఉండడం, రక్తహీనత, థైరాయిడ్ బ్యాలెన్స్‌లో లేకపోవడం, ఓకే. షుగర్స్ ఫ్లక్చుయేషన్ ఉండడం, ఇలాంటివి కూడా కొంతవరకు రీజన్స్ ఉంటాయి. అచ్చా! ఇదే కాకుండా 20స్‌లో ఎస్పెషల్లీ టీనేజర్స్‌లో అప్పుడే మెచ్యూర్ అయిన అమ్మాయిల్లో ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో ఒక 3-4 ఇయర్స్ ఉంటుంది. దాన్ని అచ్చా! మనం ఎందుకంటామంటే ఎర్లీ హెచ్‌పిఓ యాక్సిస్ అంటాం. అంటే మనకి ఓకే. హార్మోన్స్ అనింది బ్రెయిన్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఓవరీకి ఆ హార్మోనల్ కనెక్షన్ ఏదైతే ఉందో అది మెచ్యూర్ అవ్వడానికి కొంచెం టైం పడుతది పెద్ద మనిషి అయ్యాక. ఓకే. సో 2-3 ఇయర్స్ వాళ్ళు కొద్దిగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం నార్మలే. ఓకే. పాలిసిస్టిక్ ఓవరీస్‌కి సంబంధం లేదు. అలాగే ఎవరైతే 45 దాటిన ఆడవాళ్ళు ఉంటారో ఈ హార్మోన్స్ అన్ని క్షీణించిపోయి ఏజ్ వచ్చేస్తది. సో ఈ అచ్చచ్చచ్చా! హెచ్‌పిఓ యాక్సిస్‌ని డయింగ్ హెచ్‌పిఓ యాక్సిస్ అంటారు అప్పుడు. అంటే ఓకే. అయిపోతుంది అని. సో ఓకే. అప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఉంటాయి. ఈ రైట్. మధ్యలో ఉన్న టైంలో రకరకాల రీజన్స్ ఉండొచ్చు. రైట్. ఇప్పుడు అమ్మాయిలందరూ యూట్యూబ్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారంటే పీరియడ్స్ ఆలస్యం అయితే ఏం చేయాలి?
దీనికి ఏం చెప్తారు? అంటే పీరియడ్ తొందరగా రావడం కోసమనా, ఆలస్యం అయితే రీజన్ ఆలస్యం అవుతున్నాయి, ఏం చేయాలంటే రెగ్యులర్ అవడం కోసం ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ అందరి చేతిలో ఉండిందే కానీ చేయరు, వెయిట్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ పీసీఓ అనిందే ఫస్ట్ లేబుల్ చేస్తాం కాబట్టి దాంట్లో లీన్ పీసీఓ, ఒబీస్ పీసీఓ అని 2 ఉంటాయి. ఒబీస్ ఉన్న వాళ్ళకి ఈజీగా చెప్తాం వెయిట్ లాస్ అవ్వండి అని. ఎందుకంటే స్టడీస్ లోను మనం ఎక్స్పీరియన్స్ ద్వారా చూసిన దాని ప్రకారం 5% 5% వెయిట్ లాస్ అయితే, అంటే 100 kgs ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు 5 kgs 6 kgs వెయిట్ లాస్ అయినా కూడా వాళ్ళకి 3-4 నెలల్లో పీరియడ్స్ న్యాచురల్ గా నార్మల్ గా వచ్చేస్తాయి ఇన్ 80% కేసెస్. సో అందుకని ఆ లావుగా ఉన్న వాళ్ళు 75 ఉన్నారనుకోండి, మీరు ఒక 3-4 kgs తగ్గిరండి, లోపల 3 నెలలకి మీకు నేను ఒక మెడిసిన్ ఇస్తాను, ఇవి వాడండి, 3 నెలల తర్వాత మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంత వెయిట్ ఉంటే ఈ మెడిసిన్ ఆపి చూస్తాం, అప్పుడు పీరియడ్ రెగ్యులర్గా వస్తుందని మనం రియాష్యూరెన్స్ ఇస్తాం. బికాజ్ ఆ వెయిట్ లాస్కి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది కాబట్టి. కానీ లీన్గా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్పడం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు మేడం మేము సన్నగా ఉన్నాం, ఇంతకన్నా సన్నగా అవ్వలేమంటారు. అప్పుడు వాళ్ళు వేరే ఫ్యాక్టర్స్ అడ్రస్ చేసుకోవాలి. దేనికన్నా స్ట్రెస్ పడుతున్నారా, వాళ్ళకి ఏమైనా హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, వేరే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి మనం ఫర్దర్ గా సొల్యూషన్ ఇవ్వచ్చు. ఓకే. సో ఇంకొక అతిపెద్ద ప్రశ్న, హౌ టు క్యూర్ పర్మనెంట్లీ పీసీఓడి ప్రాబ్లం? ఇది నిజంగా శాశ్వతంగా నయం అవుతుందా? ఒక్కసారి స్కాన్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ వచ్చాక అవి 100% తగ్గిపోతాయని మనం రియాష్యూరెన్స్ అయితే ఇవ్వలేమండి. ఇప్పుడు కొంతమందికి బర్త్ మార్క్స్ వస్తే ఎలా ఉండిపోతాయి అట్లానే మోర్ ఆర్ లెస్, అందరికీ అనను నేను, కొంతమందికి మెల్లగా డిసపియర్ అవ్వచ్చు, కొంతమందికి యూజువల్లీ అవి అలాగే ఉండిపోతాయి. వచ్చిన పాలిసిస్టిక్ ఓవరీస్ ని ఫుల్ గా తీసేయలేకపోయినా దాని వల్ల వచ్చిన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని తగ్గించుకోవడం మన చేతిలోనే ఉంది. పర్మనెంట్ గా మనం లైఫ్ స్టైల్, అంటే మనం వెయిట్ 75 kgs ఉన్నామంటే మీ హైట్ కి మీరు 55 ఉండొచ్చు, అయితే ఆ 55కి వచ్చి ఆ 55ని నువ్వు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలిగితే నీకు ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైఫ్ లాంగ్ మీ దగ్గరికి రాదు. అంతవరకు అయితే చెప్పగలం. సో వెయిట్ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే డెఫినెట్ గా రాదని మనం రియాష్యూర్ చేయగలం. కానీ ఒక్కసారి ఆల్రెడీ ఉన్న పాలిసిస్టిక్ ఓవరీస్ మాత్రం ప్రతిసారి పోతాయని మాత్రం మనం రియాష్యూరెన్స్ ఇవ్వలేం. అంటే మేనేజ్ చేయొచ్చా లేదంటే మేనేజబుల్? సిండ్రోమ్ అయితే మేనేజబుల్, అదే అంటున్నాను నేను. ఒక్కసారి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఇమీడియట్ గా మేనేజ్ చేసుకోవడానికి వెయిట్, లైఫ్ స్టైల్, ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేయడం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడమే మెయిన్ అని చెప్తాం. ఆ వెయిట్ ఏదైతే తగ్గి కరెక్ట్ హైట్ టు వెయిట్ రేషియో బిఎంఐలోకి వస్తే వాళ్ళలో 80% మెంబర్స్లో పీరియడ్ న్యాచురల్గా వచ్చేస్తుంది, మనం పెట్టే మెడికేషన్ ఆపేసేయచ్చు. ఒక్కసారి పీరియడ్ న్యాచురల్గా వచ్చాక వాళ్ళకి ఎగ్ రిలీజ్ ఎప్పుడంది తెలుస్తుంది, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఈజీ అయిపోతే అంతా బాగుంటాయి. అలా చేసుకోలేకపోతే మనం ఎన్ని నెలలు మెడిసిన్స్ పెట్టినప్పుడే పీరియడ్ వస్తాయి తప్ప తర్వాత పీరియడ్ రాదు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఇప్పుడు వరకే ప్రాబ్లం, పీరియడ్ వరకే అనుకుంటారు. 20s లో ఉన్నప్పుడు పీరియడ్ ప్రాబ్లం, 30s లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ వచ్చాక వీళ్ళలో షుగర్ వచ్చే ప్రాబ్లం, ప్రెగ్నెన్సీ అయిపోయాక 40-45కే వీళ్ళకి బీపీలు, షుగర్లు, స్లీప్ యాప్నియా అంటారు, అంటే ఆ గురకకు సంబంధించిన ప్రాబ్లమ్స్, గర్భసంచి లైనింగ్ క్యాన్సర్లు కూడా వచ్చే రిస్క్స్ ఉంటాయి వీళ్ళకి. చాలా మందికి అది తెలియదు. ఇప్పుడు ఇది చిన్నగా మొక్కగా ఉన్నప్పుడే మీరు దాన్ని తొలగించకపోతే అలా లాంగ్ టర్మ్ కి ఆ పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల దాంట్లో ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వదండి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో. సో మనకు నార్మల్ గా సైకిల్లో ఫస్ట్ 14 days లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది, మధ్యలో ఎగ్ రిలీజ్ అయ్యాక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఈ గర్భసంచి లైనింగ్ ఫస్ట్ ఈస్ట్రోజన్ కి ఎక్స్పోజ్ అయ్యాక దాంట్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ చేంజెస్ ఈస్ట్రోజనే తీసుకొస్తుంది. అది రాకుండా సెకండ్ హాఫ్ లో ప్రొజెస్ట్రాన్ వచ్చి దాన్ని సెటిల్ చేసి ఆ తర్వాత లైనింగ్ షెడ్ అవుతుంది. ఎవరికైతే ఈ ఎగ్ రిలీజ్ కాదో ఆ సెకండ్ హార్మోన్ రాదు. సో లైనింగ్ పొరమందం పెరిగి 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 అలా 2-3 నెలలు పీరియడ్ రాకుండా పెరుగుతానే ఉంటుంది గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి మేము విత్డ్రాల్ ఇచ్చే వరకు. సో అలా దాన్ని ఓవర్ గా ఇప్పుడు ఎట్లా అంటే సిగరెట్ తాగి 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 లంగ్స్ ఎలాగా క్యాన్సర్ కి ప్రోన్ ఉంటాయో ఈస్ట్రోజన్ హార్మోన్ అలా ఎక్స్పోజ్ అయ్యి 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 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 to 15 years మెల్లగా వాళ్ళకి పీరియడ్ సరిగ్గా రాకపోతే అది క్యాన్సర్ గా కూడా మారిపోవచ్చు. అందుకే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి సంవత్సరానికి మినిమం 5 లేదా 6 పీరియడ్స్ అన్నా కంపల్సరీగా రావాలి. 2-3 నెలలకు పీరియడ్ రాకపోతే వచ్చినప్పుడు చూద్దాంలే మనకి ఏం నష్టం
అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అవునండి, అవును. శానిటరీ నాప్కిన్స్ ఖర్చు తగ్గిందిలే అంతే. వదిలే అనుకునే వాళ్ళు అవును, ఉన్నారు. అవును. నడుస్తుంది కదా వదిలేద్దాం అనుకుని 6 నెలల తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. బా! అట్లా 2-3 మంత్స్‌కి ఒక్కసారైనా అట్‌లీస్ట్ ఇయర్‌లో 6 అవును. పీరియడ్స్ కోసమన్నా మీరు వెళ్లి ట్రై కన్సల్ట్ చేసి చేయాలి. మెడికేషన్ తీసుకుంటే పీరియడ్ అట్‌లీస్ట్ వస్తది. పీరియడ్ ఓకే. వచ్చిందంటే ఆ లైనింగ్ ఎక్స్‌పోజ్ అవుతున్నది తగ్గినట్టే. ఎలా అయితే లంగ్స్ సిగరెట్‌కి ఎక్స్‌పోజ్ అవుతున్నాయో అవును. అలా లైనింగ్ ఈస్ట్రోజన్‌కి ఎక్స్‌పోజ్ అవుతా ఉంటది కంటిన్యూయస్‌గా. మనకి ఓకే. తెలీదు. తెలియకుండానే ఆ రిస్క్ మనం ఇంక్రీజ్ చేసేస్తున్నాం. చేసుకున్నాం. ఓకే. మ్యామ్ ఇంకోటి పీసీఓఎస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. హ్మ్. ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ వస్తుంటుంది. హ్మ్. హెయిర్ ఫాలు హ్మ్. ఇట్లాంటి చాలా సమస్యలొస్తాయి గదా! హ్మ్. హ్మ్. మరి వీటికి ఏమన్నా శాశ్వత పరిష్కారం ఉంటదా? దీన్ ట్రీట్మెంట్ ఉందా వీటికసలు? యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ అయితే అన్‌ఫార్చునేట్‌లీ అయ్యో! లేదండి. అవునా? ఏదైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వాళ్ళలో ఆండ్రోజెన్ అంటే మేల్ హార్మోన్ ఎక్కువుంటది. అవును. ఆబ్వియస్‌లీ మేల్ హార్మోన్ విమెన్‌కి మెన్‌కి చూస్తే అంతే మీరే గదా! చూడండి హెయిర్ అవును. టెక్స్చర్ డిఫరెన్స్ ఉంటుంది. అవును. ఆడవాళ్ళు హెయిర్ చాలా ఫైన్‌గా ఉంటుంది. అవును. మెన్‌లో చాలా కోర్స్‌గా, థిక్‌గా ఉంటుంది. ఆ మేల్ ప్యాటర్న్ హెయిర్ ఎస్పెషల్లీ సైడ్ బర్న్స్ అంతా అంటే బియర్డ్ ఉండే ఏరియాలో ఆ! ఈ మీసాలుండే ఏరియాలో, గెడ్డం అవునండి, ఉండే ఏరియా, అవును. మిడిల్ చెస్ట్‌లో అవును. టమ్మీ మీద కూడా బొడ్డు చుట్టూ కూడా చాలా మందికొస్తా ఉంటుంది. అవును. ఒక్కసారి అలా హెయిర్ ఫాలికల్స్ గాని టెస్టోస్టెరాన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి గ్రో అవ్వడం మొదలైందంటే, ఇంకా హెయిర్ ఫాలికల్స్ తగ్గియడానికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి గానీ, అవి పర్మనెంట్‌గా అయితే తగ్గించలేవు. ఓకే. సో, వాళ్ళు ఈ వాక్సింగ్ గానీ, లేజర్‌కి గానీ హెయిర్ అనింది ఈపైలేషన్ అంటారు. అంటే తీసుకోవడం గానీ, ఆ! అలాంటివి చేసుకోవాల్సిన అవసరం వస్తది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొటిమలు గూడా పర్మనెంట్ పెరుగుతాయి సొల్యూషన్. గదండీ బాగా? యాక్నే కూడా పాలిసిస్టిక్ బాగా. ఓవరీస్ ఉన్న వాళ్ళకి అవును, ఎక్కువుంటుంది. అవును. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే హెయిర్ ఫాల్ ఎందుకంటే ఇప్పుడు మేల్ ప్యాటర్న్ ఉన్నప్పుడు ఏమవుతుంది మగవాళ్ళకి చూస్తే ఇక్కడంతా హెయిర్ ఫాల్ అవును, ఎక్కువుంటుంది. అంటే అవును. వాళ్ళకి ఆ మేల్ ప్యాటర్న్ బాల్డ్‌నెస్ అంటారు. అవును. అలాగే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నప్పుడు ఈ మేల్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల విమెన్‌లో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అదే కాకుండా ఎనీ హార్మోనల్ ఇంబాలెన్స్, ఎనీ స్ట్రెస్ ఇవన్నీ టుగెదర్ హెయిర్ ఫాల్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. యాహ్! పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళు. ఓకే. సో మల్టీ కాంపోనెంట్ మల్టిపుల్ ఆ! రీజన్స్ వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది. ఓకే. చాలా మంది ఇదొక ప్రశ్న ఉంటుందండి. కెన్ ఐ గెట్ ప్రెగ్నెంట్ విత్ పీసీఓఎస్ అని. సాధ్యమేనా? తప్పకుండా అవ్వచ్చండి. అవునా? పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి మీకు రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే అసలు మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. మీకు సిండ్రోమ్ లేదు అని. మీకు హ్మ్. ఓవరీస్ పాలిసిస్టిక్ ఉన్నా కానీ మీకు పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయంటే యూ ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే ఇమ్మీడియేట్‌గా వెయిట్ లాస్ అవ్వండి. ఆ! రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో 28 డేస్ సైకిల్ అయితే కరెక్ట్‌గా మధ్యలో అంటే డే 14 రోజు అండం రిలీజ్ అవుతుంది. ఓకే. సో, ఆ టైంలో హస్బెండ్‌తో కలిసి ఉంటే ఎక్కువ ఛాన్సెస్ కన్సీవ్ అవ్వడానికి అవుతుంది. ఓకే. ఒకవేళ 35 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళైతే 35 నుంచి 14 మైనస్ చేయాలి. ఎన్ని డేస్ సైకిల్ అయితే అందులోంచి 14 మైనస్ చేస్తే మీకు రఫ్‌లీ ద రిలీజ్ ఆఫ్ ఎగ్ డే తెలుస్తది. ఓకే. సో, దాన్ని బట్టి మీరు హస్బెండ్‌తో కలిసి ఉంటే ఛాన్సెస్ కన్సీవింగ్‌కి ఎక్కువ అవుతాయి. సూపర్. బట్ ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్‌గా లేవో హ్మ్. వాళ్ళకి మాత్రం ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుద్దో తెలీదు. తెలీదు. మీకు పీరియడ్ 2 నెలలకొస్తదో తెలీదు, 3 నెలలకొస్తదో తెలీదు. మరి ఎగ్ రిలీజ్ ఎలా తెలుస్తుంది? సో, హ్మ్. ఆబ్వియస్‌లీ తెలీదు. మీరు ట్రై చేస్తా ఉంటారు, హస్బెండ్‌తో కలుస్తా ఉంటారు. బట్ ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వదు. అవును. సో, స్పెర్మ్స్ ఒకటే లోపలికెళ్తే మీకు ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి ఉపయోగం వస్తదో లేదు. ఆబ్వియస్‌లీ రాదు. అవును. సో, అది మెయిన్ ప్రాబ్లమ్. కానీ ఓకే. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ ఉండి వాళ్ళు లక్కీగా కన్సీవ్ అయినా కూడా ట్రై హ్మ్. చేయొచ్చు. డెఫినిట్‌గా కన్సీవ్ అవుతారు. ఓకే. వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నట్టుంటే ప్రెగ్నెన్సీలో మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. సో, హ్మ్. డెఫినిట్‌గా వెయిట్ లాస్ అయ్యి ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. ఇంకొంతమంది ముఖ్యంగా అమ్మాయిలు హ్మ్. అడుగుతారేంటంటే హౌ టు రెడ్యూస్ పీరియడ్స్ పెయిన్ హుహు. ఇన్‌స్టాంట్‌లీ హుహు. అనేది అడుగుతున్నారు. హుహు. దీనికి సహజమైన పద్ధతిలో హ్మ్. తగ్గించుకునే మార్గాలున్నాయండి? ఉన్నాయండి. డెఫినిట్‌గా నైస్. ఉన్నాయి. ఆ! ఇప్పుడు అంటే సహజమైన పద్ధతులకి మనకు ఔట్‌కమ్ గూడా అంతే ఉంటుంది. అచ్చా! అంటే మనం తక్కువే ట్రై ఉంటుందా? చేసినప్పుడు ఓకే. రిలీఫ్ కూడా ఎక్కువ ఉండకపోవచ్చు. ఓకే. ఓకే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే దీన్ని మెడికల్ టర్మ్‌లో డిస్మెనోరియా అంటారు. ఈ అచ్చా! డిస్మెనోరియాకి మెయిన్‌లీ ప్రైమరీ డిస్మెనోరియా అని పేరు పెడతాం. అంటే లోపలేం గడ్డలు లేవు, వేరే ఓకే. సిస్టులు లేవు, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. మంచిగా నార్మల్‌గా యూటరస్‌లో ఉంచి పీరియడ్ వచ్చినప్పుడు మీకు బ్లీడ్ అవుతుంది. ఎందుకు హ్మ్. అంటే గర్భసంచిలో లైనింగ్ బయటకొచ్చేటప్పుడు గర్భసంచి కాంట్రాక్ట్ అవుతా ఉంటుంది. ఆ ద్వారం క్లోజ్డ్ ఉంటుంది. అది సన్నగా ఒక సూది ఎలా ఉంటుంది? అంత స్మాల్ ఓపెనింగ్ ఉంటుంది. ఓకే. దాంట్లోంచి లైనింగ్ షెడ్ అయ్యేటప్పుడు ఆబ్వియస్‌గా ఇది పుష్ చేస్తది దాంట్లోంచి బయటికి పంపియడం కోసం. ఓకే. సో, దానివల్ల మీకు ఆ స్పాసమ్ వల్ల యూటరస్ ఇట్లా కాంట్రాక్ట్ అవుతుంది. హ్మ్. స్పాసమ్ వల్ల మీకు ఈ పెయిన్ వస్తుందన్నమాట. ఓకే. సో, ఆ పెయిన్ యూజువల్లీ చాలా మందికి దీన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. హ్మ్. చాలా మంది పిల్లలకి టీనేజ్‌లో సఫర్ అయిన వాళ్ళు, 20స్‌లో సఫర్ అయిన వాళ్ళు, జాబ్ చేస్తూ సఫర్ అయిన వాళ్ళు హ్మ్. పెళ్లయ్యాక
ఒక ప్రెగ్నెన్సీ అయిపోయాక తర్వాత అరే మాకు అంత పెయిన్ అప్పుడు ఉంది ఇప్పుడు లేదంటారు. ఎందుకంటే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ ట్రై చేసినప్పుడు లేదా నార్మల్ డెలివరీ అయినప్పుడు ఆ సన్నగా సూదిలాగా ఓపెనింగ్ ఉన్న గర్భసంచి ద్వారం బేబీ బయటికి రావడానికి ట్రై చేసినప్పుడు ఓపెన్ అవుతుంది కదా హోల్. సో అది మళ్ళీ మొత్తం బేబీ డెలివరీ అయినా నార్మల్ అవ్వకపోయినా కానీ ఓపెన్ అయింది మళ్ళీ ఆ సూది అంత సన్నగా అయిపోదు, కొంచెం ఛానల్ పెద్దగానే ఉండిపోతుంది. సో ఈసారి బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా వెళ్తుంది. అదేంటంటే ఇప్పుడు ఒక నది వెళ్తుంది అనుకోండి, దానికి అవుట్ ఫ్లో సరిగా లేదు అంటే వెళ్ళడానికి నీళ్లు కష్టపడతాయి కదా, అట్లని ఇది కూడా మీ ఫ్లో మీకు ఆ గర్భసంచి ద్వారం టైట్ గా ఉన్నప్పుడు ఫ్లో అప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ చూసినప్పుడు టీనేజర్స్ లోను 20s లోను ఇంకెవరికైతే ప్రెగ్నెన్సీ కాలేదో వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ 45 తర్వాత అంటే మెనోపాజ్ దగ్గరలో ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో ఇలా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా పెయిన్ ఉన్న వాళ్ళని ప్రైమరీ డిస్మెనోరియా అంటాం. ఇది కాకుండా కొంతమంది గర్భసంచిలో గడ్డలు, ఇంకా ఎండోమెట్రియోసిస్, ఎడినోమైసిస్ అని ఏవేవో పేర్లు ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పెథాలజీ ఉంటుంది, దాని వల్ల వచ్చిన వాళ్ళకి ఆ పెథాలజీ ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాజ్ ఏంటి అని ట్రీట్ చేయాలి. ఈ ప్రైమరీ అంటే ఏమి గడ్డలు లేకుండా ఎవరికైతే పెయిన్ వస్తుందో న్యాచురల్ వేస్ ఏంటి అంటే ఒకటి హాట్ వాటర్ బ్యాగ్ అండి, మనకి ఫార్మసీలో దొరుకుతుంది. వేడి నీళ్లు కొంచెం వేసుకుని దాంట్లో మరీ కాలిపోయేంత వేడి పెట్టుకోకూడదు, తెలియకుండా బర్న్స్ అవుతాయి. గోరువెచ్చగా నీళ్లు బ్యాగ్ కి పెట్టేసుకోవడం. చాలా మందికి బోర్లా పడుకుంటే కూడా రిలీఫ్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, యోగా చేస్తారు ఆ టైంలో, లేదా రిలాక్సేషన్ బ్రీదింగ్ టెక్నిక్స్ చేస్తారు. కొంతమంది జస్ట్ కొద్దిగా అల్లం కొంచెం నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకుని కూడా తాగుతారు. ఇవన్నీ న్యాచురల్ వేస్. కానీ ఆన్ ద స్కేల్ ఆఫ్ 10, 2 or 3, 4 వరకు బెనిఫిట్ రిలీఫ్ వస్తుంది. అంటే 30 to 40% 100 మీద చూస్తే బెనిఫిట్ వస్తాయి. కొంతమంది చాలా అంత మోటివేటెడ్ ఉంటారంటే దీంతోనే మేనేజ్ చేసేసుకోగలుగుతారు. బట్ కొంతమందికి మాత్రం వీటికి ఏమీ రెస్పాన్స్ రాకుండా చాలా సివియర్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు డైరీలో ఏ డేస్లో ఎక్కువ పెయిన్ ఉందో నోట్ చేసుకుని ఆ తక్కువ పెయిన్ ఉన్న డేస్ న్యాచురల్ రెమెడీస్తో ట్రీట్ చేసుకుని పెయిన్ ఎక్కువ ఉన్న రోజులు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఆ పెయిన్ చాలా ఎక్కువ ఉండి భరించలేక ఆఫీస్కి వెళ్ళడం మానేసి, స్కూల్కి వెళ్ళడం మానేసి, చిరాకు పడిపోయి, ఇరిటేట్ అయిపోయి, ఇంకా మీరు లాస్ట్ టైం చెప్పారు ఎవరో సూసైడ్ కూడా చేసుకున్నారు అని. చాలా షాకింగ్ ఇన్సిడెంట్ అది. అవన్నీ మరి ఆ రిస్క్స్ ఎక్కువ ఉంది, మనకి సఫరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు రిలీఫ్ చేసుకోవడం కోసం ఎప్పుడైనా మెడిసిన్ తీసుకోవడంలో అయితే తప్పలేదు. బట్ అదే పనిగా రోజు తీసుకోం కాబట్టి ఏ రోజైతే ఎక్కువ ఉందో ఆ రోజు మాత్రం 2 పూట్ల లేదా 3 పూట్ల బట్ డెఫినెట్ గా తినేసి వేసుకోవాలి. ఎనీ పెయిన్ కిల్లర్ పడగడుపుని వేసుకుంటే గ్యాస్ట్రైటిస్ వస్తుంది. సో అందుకని ఏదో ఒకటి తినేసి వాళ్ళు వేసుకుని ఆ 1-2 days వర్క్ రెస్ట్ తీసుకుని మిగిలిన డేస్ కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. సూపర్. అట్లాగే మ్యామ్ చాలా ఇంకా అమ్మాయిలు బాగా నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే ఫెమినైన్ హైజీన్. సో ఈ విషయంలో చాలా చాలా పొరపాట్లు చేస్తుంటారు, నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏం చేయాలి అసలు ఆ విషయంలో? సో ఇందులో 2-3 విషయాలు ఇంపార్టెంట్ చెప్తానండి. వల్వల్ హైజీన్ అంటే బయట కింద 2 legs మధ్యలో ఉన్న స్పేస్ ని మనం ఆ వెజైనా ఓపెన్ అయ్యే ప్లేస్ ని వల్వా అంటాం. దాన్ని లిప్స్, ఇన్నర్ లిప్స్, అవుటర్ లిప్స్ అని అన్ని అంటారు. సో అక్కడ హెయిర్ ఏదైతే ఉందో చాలా మంది ఆ హెయిర్ ని షేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలీదు, అంటే ఆ పార్ట్నర్ తో కలిసినప్పుడు అపీలింగ్ గా ఉండడం కోసమో ఏమనుకుంటారో అనో, లేదంటే అది న్యాచురల్ గా మెయింటైన్ చేసే విధానం అనో, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళది స్టార్ట్ చేస్తారు. బట్ ఎవరు వచ్చి గైనకాలజిస్ట్ యాక్చువల్లీ ఏం చేయాలి మేడం ఇది అని ఎవరు అడగరు. యాక్చువల్లీ అయితే ఏమీ చెయ్యక్కర్లేదు. యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. వాళ్ళు కంఫర్టబుల్ ఉండి వాళ్ళ పార్ట్నర్ కంఫర్టబుల్ ఉంటే, లేదు తీసేయాలనుకున్నప్పుడు షేవింగ్ అయితే చేయకూడదు. మనం ఏదైనా హెయిర్ షేవ్ చేస్తే, ఎక్కడ షేవ్ చేసినా కూడా ఆ పోర్ ఏదైతే ఉందో ఆ పోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ హెయిర్ ఫాలికల్ కింద పోర్ ఓపెన్ అయినప్పుడు దాంట్లోంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫాలికల్స్ గ్రో అయ్యి పస్ లాగా రావడం, పింపుల్స్ రావడం అని. సో ట్రిమ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే హెయిర్ ఫాలికల్ అనుకోండి, షేవ్ చేస్తే ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్తారు. దీన్ని ట్రిమ్ చేశారంటే దాని కింద చిన్న మొలకు ఉండిపోతుంది. ఎప్పుడైనా ట్రిమ్మర్తో ట్రిమ్ చేసినప్పుడు 1 mm 2 mm హెయిర్ ఫాలికల్ ఉండిపోతుంది. సో ఈ మొలక వల్ల కింద ఉన్న పోర్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఆగుతుంది. సో ఫస్ట్ సేఫ్ థింగ్ ఇస్ ట్రిమ్మింగ్. సెకండ్ సేఫ్ థింగ్ కావాలంటే లేజర్ చేసుకోవచ్చు, కానీ వ్యాక్సింగ్ కూడా చేయకూడదు. మొత్తం రాకుండా ఈ లేజర్ థెరపీస్ అని వచ్చినాయి ఇప్పుడు డర్మటాలజిస్ట్ చేసేవి. ఆ లేజర్ థెరపీస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అస్సలు ఉండకూడదు వాళ్ళు అనుకుంటే యాక్చువల్లీ వదిలేయచ్చు కూడా. హెయిర్ అక్కడ ఎందుకు ఇస్తారు, ఊరికే ఇవ్వరు కదండి. యాక్చువల్లీ
సేఫ్టీ మెజర్ ఉంది లాంటిదే కాబట్టి కదా. వదిలేసారు. సో ఎగ్జాక్ట్లీ. వదిలేసేయచ్చు. యూ కెన్ లీవ్ ఇట్. లేదు మీరు కంఫర్టబుల్ లేరంటే యూ కెన్ డూ ట్రిమ్మింగ్ లేదా లేసర్. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో షేవింగ్ చేయకండి. అక్కడ క్రీమ్ పెట్టే వాళ్ళు ఉంటారండి. అక్కడ క్రీమ్ పెడితే మన ఫేస్తో పోలిస్తే అక్కడ స్కిన్ 100 times ఎక్కువ సెన్సిటివ్. ఒక్కసారి ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యి పెద్దగా ర్యాష్ అయిపోయి సంవత్సరాలు తగ్గకుండా చాలా ఇబ్బంది పడిపోయి కూర్చోలేక నుంచోలేక ఏమీ చేయలేక దానివల్ల పర్సనల్ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ వీట్ క్రీమ్స్, ఇంకేవో క్రీమ్స్, కెమికల్స్, పీల్స్, వ్యాక్సింగ్ అక్కడ ఏమి చేయకూడదు. బికాజ్ అక్కడ స్కిన్ చాలా 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 సెన్సిటివ్. కొంతమంది ఇన్ని రోజులు మాకేం కాలేదు కదా మేడం, ఇప్పుడు కొత్తగా ఎందుకయింది అంటే ఇన్ని రోజులు మీ అదృష్టం ఏం కాలేదు, ఇప్పుడు అయ్యింది, ఇప్పుడు కన్నా తెలుసుకోండి. డోంట్ డూ ఎనీథింగ్. ఆ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో ఓన్లీ ట్రిమ్మింగ్ చేసుకోండి లేదా లేజర్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ హెయిర్ దాని గురించి. కొంతమంది వెజైనా ఇన్సైడ్ వాష్ చేస్తారు. వి వాష్ అని ఒక సొల్యూషన్ వస్తుంది. దీన్ని చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా సార్లు యాడ్స్ అవి ఇచ్చి ఇంటిమేట్ హైజీన్, ఇంటర్నల్ హైజీన్. అసలు ఆ వి వాష్ అన్నది ఎక్కడైనా మనం ఓల్డెన్ డేస్లో విన్నామా? అసలు లేదు. వెజైనా మనకి ఎలాగైతే గట్ లోపల అంటే ఇంటెస్టైన్స్ లోపల బ్యాక్టీరియా ఉంటాయో, మన హెల్దీ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అంటారు, అలా వెజైనా లోపల కూడా హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయి. అన్హెల్దీ బ్యాక్టీరియా గ్రో అవ్వకుండా ఈ హెల్దీ బ్యాక్టీరియా దాన్ని ఉంచుతుంది. దాంట్లోపల ఒక ట్యూబ్ లాగా ఇన్సర్ట్ చేసి వి వాష్ అని అంతా క్లీన్ చేసేస్తే హెల్దీ బ్యాక్టీరియా అంతా క్లీన్ అయిపోతుంది. అన్హెల్దీ బ్యాక్టీరియా ఓవర్గ్రో అవుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అప్పుడు చాలా వెజైనల్ డిశ్చార్జ్ వస్తుంది. అప్పుడు డిశ్చార్జ్ వస్తుందని మా దగ్గరికి వస్తారు. సో లోపల అస్సలు క్లీన్ చేయకూడదు. అన్లెస్ లోపల చాలా ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అని మీ గైనకాలజిస్ట్ ఈ వాష్ వాడండి అని చెప్తే ఆ ఒక్కసారికి వాడి ఆవిడ ఎన్ని రోజులు రికమెండ్ చేశారు అన్ని రోజులు వాడి ఆపేసేయండి తప్ప, ఆవిడ ఇచ్చారు కదా అని నెక్స్ట్ టైం ఏదో ప్రాబ్లం వచ్చినా ప్రతిదానికి అదే మాత్రం యూజ్ చేసేస్తూ ఉంటే దానివల్ల బెనిఫిట్ కన్నా ఎక్కువ హామ్ అయిపోతూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ పార్ట్నర్ తోటి రిలేషన్షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరు, ట్రీట్మెంట్ టైం పడుతుంది. లాంగ్ టర్మ్ వదిలేస్తే అది ఎసెండ్ అయ్యి యూట్రస్కి ట్యూబ్స్కి వెళ్ళి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ ఇబ్బందులు కూడా రావచ్చు. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత చాలా మంది వెజైనల్ డిశ్చార్జ్ కొంతమంది పెరుగుగా అవుతుందంటా ఉంటారు, కొంతమంది వాటరీగా అవుతుందంటారు, కొంతమంది కొంచెం డిశ్చార్జ్ అయిందంటారు. సో ఇందులో యాక్చువల్లీ ఏంటంటే పెరుగుగా ఉన్నా, మరీ వాటరీగా ఉన్నా, లేదా ఫౌల్ స్మెల్ ఉన్నా, గ్రీన్గా ఉంటేనే అబ్నార్మల్. కొంచెం డిశ్చార్జ్ అవుతున్నా మేడం కొంచెం డిశ్చార్జ్ అయిందని వచ్చేస్తారు, అది నార్మలే, న్యాచురలే. ఆ కొంచెం డిశ్చార్జ్ యాక్చువల్లీ అందరికీ ఉంటుంది. ఏమీ లేకుండా ఫుల్గా మనం దాన్ని ఆపేసేయలేం. బికాజ్ అది న్యాచురల్. మనకి ఎలా అయితే నోట్లోంచి ఎలైవా వస్తుందో దీంట్లోంచి కొంచెం డిశ్చార్జ్ అనేది న్యాచురల్గా ఉంటుంది. సో దాన్ని నార్మల్గానే వదిలేసేయండి, దానివల్ల వేరే ఏమీ మీకు కన్సర్న్స్ ఉండకూడదు. ఫోర్త్ థింగ్, వేసుకునే ఇన్నర్ ప్యాంటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా టైట్గా కన్స్ట్రిక్టివ్ క్లోదింగ్ అంటారు, అంటే గాలి ఆడకుండా టైట్గా వేసేస్తారు. అట్లా వేసినప్పుడు 2 legs మధ్యలో సర్క్యులేషన్ ఉండదు. సర్క్యులేషన్ ఉండకపోతే ఎక్కువ మాయిశ్చర్, చెమ్మ అనేది ఉండిపోయి దానివల్ల మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో వేసుకునేవి బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్, అంటే గాలి ఆడేటట్టుగా కంఫర్టబుల్గా ఉండే క్లాత్స్, కాటన్ క్లాత్స్ లేదా మెష్ లాగా, టిష్యూ లాగా కంఫర్టబుల్ ఉండే క్లాత్స్ వేసుకోవాలి. అండ్ అవి వాష్ చేసేటప్పుడు కూడా అన్ని బట్టలతో కలిపి కాకుండా, బికాజ్ మనం వేసుకునే బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేస్తాం, దాంట్లో డిటర్జెంట్ ఉండిపోతుంది ఎంతో కొంత. ఆ డిటర్జెంట్లో ఉన్న కెమికల్ కూడా ఒకవేళ ఇన్నర్ ప్యాంటీస్లో ఉండిపోతే దానికి కూడా కింద ర్యాష్ రావచ్చు. సో సెపరేట్గా ఇన్నర్ ప్యాంటీస్ని మిగిలిన వాటితో కలపకుండా వార్మ్ వాటర్ తోటి లేదా సెపరేట్గా ఏదైనా మైల్డ్ సోప్ తోటి వాష్ చేసుకుని ఆరేసుకోవడం బెటర్. అలాగే బాడీ అంతా వాష్ చేసినప్పుడు మన సోప్స్ అన్ని కెమికల్సే, డెఫినెట్గా అందరికీ తెలుసు. కెమికల్స్ లేకుండా ఏం లేవు, ఎవరు కూడా న్యాచురల్ లేదా కుంకుడుకాయ రసంతో స్నానం చేయట్లేదు. సో అంతా వాష్ చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకున్నా ఓకే. ఫేస్ కేల్ అయితే సెపరేట్ ఫేస్ వాష్ పెట్టుకుంటారు, బికాజ్ ఫేస్ స్కిన్ సెన్సిటివ్ అని అందరికీ తెలుసు. అట్లానే ఆ వల్వా ఏదైతే ఏరియా ఉందో దానికి సెపరేట్గా బేబీ సోప్ ఒకటి పెట్టుకోండి. ఆ ఏరియా మాత్రం బేబీ సోప్తో వాష్ చేసుకోండి, సో దట్ మీకు ఏమి కెమికల్ తోటి ర్యాష్ అనేది కొత్తగా రాకుండా ఉంటుంది. ఇంకొకటి మేడం, ఈ వెజైనల్ స్మెల్ అనేది ఒకటి కూడా చాలా మందిని ఇబ్బంది పెడుతుంటుంది, దానికి ఎట్లా? ఇది అందరికీ రాదండి, కొంతమందికి ఉంటుంది. యాక్చువల్లీ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో 14th day టైంలో కొంచెం డిశ్చార్జ్ వస్తుంది. ఆ డిశ్చార్జ్ వచ్చినప్పుడు వచ్చే ఆ స్మెల్ అనేది అది న్యాచురల్ స్మెల్, దాన్ని ఫుల్గా అవాయిడ్ చేయలేము. బట్ అది మరీ ఎక్కువ ఫౌల్ స్మెల్ అంటాం, అంటే ఇంకా
ఏదైనా కుళ్ళిపోయినట్టుగా అట్లా వాళ్ళకి అఫెన్సివ్ స్మెల్ అంటారు అనమాట. అట్లా ఏమైనా వాళ్ళకి అనిపించినా, లేదంటే అమోనియా కైండ్ ఆఫ్ స్మెల్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా అలాంటి అమోనియా కైండ్ ఆఫ్ స్మెల్ అలాంటిది వస్తుందంటే మాత్రం ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అంది ఒకసారి కింద నుంచి ఎగ్జామినేషన్ చేసుకుని పాప్స్మియర్ టెస్ట్ ఒకటిను యూరిన్ టెస్ట్ ఒకటి చేసుకుని చూసుకుని ఫర్దర్గా ముందుకు ప్రొసీడ్ అవడం బెటర్. అంటే డిశ్చార్జ్, వెజైనల్ డిశ్చార్జ్ ఫస్ట్ కాస్ స్మెల్కి. సెకండ్, మనం వేసుకునే బట్టలు ఏదైతే ఇన్నర్ ప్యాంటీస్ని తరచుగా వాష్ చేస్తున్నారా లేదా, వాష్ చేసింది ఫుల్గా ఆరాకేసుకుంటున్నారా లేదా. ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో కొంచెం చెమ్మున్నా కూడా దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది, అది వేసేసుకుంటే బ్యాక్టీరియాకి ఇంకా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. థర్డ్, వేసుకునేవి అందరు ఎవరు చూసినా లెగ్గింగ్స్ వేసుకుంటున్నారు. లెగ్గింగ్స్ వేసుకుంటే గాలి ఆడదండి. ఎప్పుడు కూడా బెటర్ టు వేర్ ఫ్యాబ్రిక్స్ లూజ్గా, ఏవైతే ట్రౌజర్స్ లాంటివి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ వేసుకోవడం బెటర్ అనమాట. ఐరన్ చేసి వేసుకోవడం బెటర్ అండి. యూజువల్లీ ఇన్నర్స్ కి మనం ఐరన్ చెప్పరు, చెమ్మగా ఉంది అంటే వాళ్ళు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, పర్వాలేదు, కానీ ఎక్కువ గాలి ఆడేటట్టుగా ఉండాలి. ఫోర్త్ పాయింట్, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 థైస్ మధ్యలో స్పేస్ సరిగా ఉండదు. డెఫినెట్ గా వాళ్ళలో కాంపనెంట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అంటే ఇన్నర్ థైస్ లో ఫంగస్ గ్రో అవుతుంది, దాని వల్ల కూడా వాళ్ళకి ఇటువంటి స్మెల్ రావడం కూడా జరుగుతుంది. ఓకే 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 మ్యామ్, చాలా విషయాలు డిస్కస్ చేసాము. అంటే యుక్త వయసు వాళ్ళకి ఇక ఒక అమ్మాయి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం పెళ్లి, పెళ్లి తర్వాత పిల్లలు. సో ఈ ఘట్టంలో కూడా అమ్మాయిలు చాలా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. సో వన్స్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు, ట్రైయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నప్పుడు ఎప్పుడు డాక్టర్ని కలవాలి వాళ్ళు? ఇది చాలా మంది ఇప్పట్లో లేట్ మ్యారేజెస్ అలా అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే 25 to 35 ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండి. 25 ఫస్ట్ ప్రెగ్నెన్సీ 35 వరకు. ఐడియల్లీ బిఫోర్ ఇంకా 30 ప్లాన్ చేసుకుంటే మంచిది. గైడ్ లైన్స్ ప్రకారం 35 వరకు ఉంది ఆ గైడ్ లైన్స్ ప్రకారం. బట్ నన్ను అడిగితే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఎగ్ రిజర్వ్ అంటే ఏదైతే ఉందో, అండాశయాల్లో ఎంత ఎగ్ కౌంట్ ఉంది అనింది, లైఫ్ స్టైల్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్ వల్ల కానీ, వీటి వల్ల మనం ఇప్పుడు 20s లో చేసిన వాళ్ళకు కూడా ఎగ్ రిజర్వ్ తక్కువే ఉంటుంది. ఎగ్ కౌంట్ అండాశయాలో ఉన్నవి చాలా పడిపోయి ఉంటున్నాయి అందరికి. చాలా మందికి విషయం తెలియదు. అబ్బాయిల్లో కూడా ఇదే సమస్య. అబ్బాయిల్లో కన్నా విమెన్ లో ఇది ఇంకా బాగా బర్నింగ్ ప్రాబ్లం అండి. ఎందుకంటే మెన్ లో స్పర్మ్స్ అన్నవి మిలియన్స్ లో ఉంటాయి, ఆడవాళ్ళలో ఎగ్స్ అనింది యాక్చువల్లీ ఆ టైంకి రిప్రొడక్టివ్ ఏజ్కి వచ్చేసరికి థౌజండ్స్ కి వచ్చేస్తాయి. అంటే పుట్టినప్పుడు మదర్ టమ్మీలో ఉన్నప్పుడు పుట్టినప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకు కూడా, బట్ అవి థౌజండ్స్ లోకి వచ్చేస్తాయి రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి. అండ్ అవి ఇంకా ఇప్పుడు మన లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల, తినే ఫుడ్ వల్ల, వాటి వల్ల 20s, లేట్ 20s, ఎర్లీ 30s లో కూడా చాలా మందికి ఎగ్స్ పడిపోతున్నాయి. అందుకనే చాలా మందికి ఎగ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల IVF సజెస్ట్ చేయాల్సి వస్తుంది. బికాస్ ఎగ్స్ అన్నవి వదిలేస్తే తక్కువ కౌంట్ ఉన్నప్పుడు ఒక్కసారి ఎగ్స్ అన్ని డిప్లీట్ అయిపోయాక IVF ట్రై చేసి స్టిమ్యులేట్ చేసినా కూడా ఎగ్స్ రావు. ఆ ఎగ్స్ అన్నవి అప్పుడు రాకపోతే IVF చాలా కాస్ట్లీ ఉంటుంది, సైకిల్ వేస్ట్ అయిపోతుంది, వాళ్ళకి ఎగ్స్ రావు, ప్రెగ్నెన్సీ రాదు, ఇంకా చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఐడియల్ ఏజ్ 25 to 35 ఉన్నా కూడా బై 30 ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలిగితే మంచిది. లేదంటే మ్యాక్సిమం 35, బిఫోర్ దట్ ఫస్ట్ బేబీ అయిపోవాలి. దట్ ఈస్ వాట్ వీ సే. సో ఇందులో ఏంటంటే ఎక్కువ మంచిగా ఎవరు కన్సీవ్ అవుతారంటే 30 లోపల వాళ్ళు యూజువల్లీ ఫాస్ట్గా కన్సీవ్ అవుతారు. ఎవరికైతే బీపీ, షుగర్ లేవు, ఎవరైతే హైట్ కోసం వెయిట్ ఉండాల్సిన వెయిట్ అంటే మంచిగా లీన్గా ఉన్నారు, ఐడియల్ వెయిట్ ఉన్నారు అన్న వాళ్ళు బాగా కన్సీవ్ అవుతారు. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారు, ఈ PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హస్బెండ్ దుబాయ్లో ఉండి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, రకరకాల రీజన్స్ వల్ల చాలా మంది యూజువల్లీ కన్సీవ్ కారు. సో పెళ్ళయ్యాక ఐడియల్ గా ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ అంటే 1 year. ఎప్పుడైనా కానీ వాళ్ళు ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు 1 year న్యాచురల్ గా ట్రై చేయమని చెప్తామండి. 1 entire year రెగ్యులర్ సైకిల్స్, మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉండి మీ హస్బెండ్కి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే బీపీ, షుగర్ వంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని తెలిసి మీరు మీ హస్బెండ్ ఫిజికల్ రిలేషన్లో అంటే సెక్షువల్ రిలేషన్షిప్లో ఏం ప్రాబ్లం లేకుండా అంతా బాగుంటే 1 year వరకు న్యాచురల్గా ఇద్దరు తరచుగా రెగ్యులర్గా కలిసి ఉండి, రాకపోతే అప్పుడు 1 year తర్వాత రావాలి.
కరెక్ట్. అది ఓకే. కరెక్ట్. కానీ ఆ! చాలా మంది 1 మంత్‌కి పెళ్లై ఇప్పుడు 1 ఏం మంత్ అయింది కావట్లే. మేడం, 1 మంత్ ఇంకా రాలేదని అత్తగారు కూడా అవును. తీసుకొస్తారు. అవును. 1 మంత్‌లో కన్సీవ్ అయ్యే ఛాన్స్ యెస్. ఇదే 10% ఇంపార్టెంట్ ప్రశ్న. అవును. లేదు. అది అలా తీసుకురావడం అనింది ఆ కపుల్‌కి ఎస్పెషల్లీ ఆ విమెన్‌కి ఇంకా చాలా స్ట్రెస్. వచ్చినప్పుడు అత్తగారు వచ్చి కూర్చుంటారు. మేడం పెళ్లై 3 నెలలు అయిపోయిందండి. వీళ్ళేం చెప్పట్లేదు, ఏమైనా వాడుతున్నారంటారు. వాడుతున్నది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. లేదు లేదు అలా కాదండి అని వాళ్ళ తరపున కూడా అవును. వీళ్ళే మాట్లాడుతా ఉంటారు. అండ్ ఆ అవును. అమ్మాయి ఏమో వాళ్ళు బయటికెళ్ళాక చెప్తుంది. మేడం 3 నెలలు అయింది ఇంకా రాలేదేంటంటారు. మేము ట్రై చేస్తున్నాం మేడం, ఏమైనా టెస్ట్ చేయించుకో. ఫస్ట్ ఈ టెన్షన్ వల్లే రాదండి. కరెక్ట్. ఈ కరెక్ట్. స్ట్రెస్ తీసుకోవడం వల్లే రాదు. సో ఓకే. 1 ఇయర్ మీరు ట్రై చేస్తే ఎండ్ ఆఫ్ ది ఇయర్ 80% మంది కన్సీవ్ అవుతారు. ఓకే. పర్ మంత్ 10% ఉంటుందనుకుంటే రఫ్లీ. హ్మ్. వెంటనే అయిపోవాలనుకుంటే దానివల్ల ఇంకా లేటే అవుతది. ఓకే. కొంతమంది హస్బెండ్ ఏమో అబ్రాడ్ ఉంటారు. వైఫ్ ఇక్కడ ఉంటారు. వాళ్ళ హస్బెండ్ ఒక 10 రోజులకి వస్తున్నారు. ఈ వస్తారు. లోపల అవును. అయిపోవాలి. ప్రెగ్నెంట్ అయిపోయాక వెళ్ళిపోవాలి. అంటే ఆ! 10 డేస్‌లో ప్రెగ్నెన్సీ ఎలా? అయిపోవాలి అంటే ఎలా ఆ! అవుతుంది? సో, అట్లా చెప్పలేము. అట్లా చేయలేము. అలా కరెక్ట్. చాలా మంది రకరకాలుగా డిఫరెంట్‌గా అడుగుతారు. ఓహ్! బట్ ఏమైనా న్యాచురల్‌గా 1 ఇయర్ ట్రై చేయొచ్చు. 1 ఇయర్ తర్వాత కన్సీవ్ కాకపోతే మాత్రం అప్పుడు డెఫినిట్‌గా మాత్రం మీ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళాలి. సూపర్. బట్ అదే మీకు బీపీ, షుగర్ లేదా మీరు బరువు ఎక్కువ ఉన్నారు, లేదా పీరియడ్స్ రెగ్యులర్‌గా లేవు, లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఫిజికల్‌గా అంటే సెక్చువల్‌గా కలిసే వాటిల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉన్నాయి. పెయిన్ ఉంది, లేదా హస్బెండ్‌కి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉంది, లేదా ఎజాక్యులేషన్ అంటే వీర్యం రిలీజ్ చేయడం అవును. ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయంటే మాత్రం మ్యారేజ్ అవ్వగానే వెళ్ళి ఫస్ట్ అది మీరు కంప్లీట్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని చేసుకొని ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకొని అప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్. సూపర్బ్ అండి. సూపర్ ఆన్సర్ చెప్పారు. అట్లాగే ఇన్ఫెర్టిలిటీ రీజన్స్ ఇన్ ఫీమేల్, హ్మ్. ఇన్ఫెర్టిలిటీ రీజన్స్ ఇన్ హ్మ్. మేల్. హ్మ్. సో ఈ రెండిటి కోసం ఇంతకుముందు ఓన్లీ ఎవరైనా పిల్లలు పుట్టకపోతే అమ్మాయి వంకనే చూసేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఈ గొడ్రాలు అనే రేంజ్‌లో చూసేవాళ్ళు. అవును. అవును. ఇప్పుడు ఆ అబ్బాయిల్లో కూడా చూస్తున్నారు. హ్మ్. సరే అమ్మాయిల్లో అంటే చెప్పారు, ఇప్పుడు హ్మ్. ఎగ్ రిలీజ్ సమస్య హ్మ్. చెప్పారు. హ్మ్. అబ్బాయిల్లో ఏంటి ప్రాబ్లమ్? అమ్మాయిల్లో ఇంకా కూడా ఉన్నాయి సార్ అవునా? యాక్చువల్లీ. ఎక్కువ మోస్ట్ కామన్‌గా చూసేది ఆడవాళ్ళలో 30-40% రీజన్స్ ఉంటే, మగవాళ్ళలో కూడా 30-40% రీజన్స్ అచ్చా! ఉంటాయి. సేమ్. ఇద్దరికీ నార్మల్ ఉన్నా కూడా కన్సీవ్ కారు. ఆ! అదొక 30% ఉంటాయి. ఓహ్! ఇద్దరికీ అన్నీ నార్మలే ఉంటాయి. బట్ కన్సీవ్ అవ్వట్ల. వాళ్ళని అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటారనమాట. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళలో ఫస్ట్ మోస్ట్ కామన్ ఈ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఫస్ట్ అవును. రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ట్యూబ్స్ అన్నవి. అంటే అండాశయాల పక్క నుంచి గర్భసంచికి కనెక్ట్ చేస్తూ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ఓకే. ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే అండం గర్భసంచిలోకి రాలేదు. హ్మ్. సో అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ గర్భసంచిలోనే ఏదైనా ప్రాబ్లం ఉండడం. ఇవి కాకుండా వేరే హార్మోనల్ కాజెస్ గానీ అలాంటివి కూడా రీజన్స్ అయి ఉండొచ్చు. ఓకే. మగవాళ్ళలో మోస్ట్ కామన్ రీజన్ స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం. హ్మ్. అంటే ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, లేదా అస్సలు స్పెర్మ్స్ లేకుండా ఉండడం. అవును. అస్సలు స్పెర్మ్స్ లేకుండా ఉండడం అనేది యూజువల్లీ కొన్ని జెనెటిక్ కండిషన్స్‌లో కొంతమందికి 0 స్పెర్మ్ కౌంట్ ఉంటుంది. అవునా? ఆ! ఓకే. జెనెటిక్ కండిషన్స్ గానీ, లేదంటే వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ రావడం అచ్చచ్చా! వల్ల ఓకే. ఆ టెస్టిస్ నుంచి బయటికి రిలీజ్ అయ్యే దారిలో ఉన్న ట్యూబ్స్ బ్లాక్ అయిపోవడం వల్ల గానీ 0 స్పెర్మ్ కౌంట్ ఉండొచ్చు ఓకే. మగవాళ్ళకి. కొంతమందికి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది. ఈ ఓకే. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి రీజన్స్ ఏంటి అంటే, మోస్ట్ కామన్‌గా చూసిన రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్‌లీ స్మోకింగ్. హ్మ్. స్మోకింగ్ డెఫినిట్ ఇంపార్టెంట్ రీజన్ అండి. ఓకే. తర్వాత ఆల్కహాల్ వల్ల కూడా అన్ని పారామీటర్స్ ఆఫ్ స్పెర్మ్ తగ్గుతాయి. ఓకే. ఈ కాఫీ కన్జంప్షన్ వాటిల్లో కూడా కొంతవరకు ఉంది. అంటే ఇన్ మోడరేషన్ 1 కప్ 2 ఓకే. కప్స్ పర్ డే ఇస్ ఫైన్. బాగా ఎక్కువ తీసుకుంటే దాంట్లో కూడా కొన్ని స్టడీస్‌లో ఉన్నాయనుంది. కొన్ని దేవుడా! స్టడీస్‌లో ఈ కాన్‌ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఈ అచ్చా! ఫుల్లీ ప్రూవెన్ హ్మ్. లేకపోయినా. అండ్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ కూడా రీజన్స్ ఉంటాయి మగవాళ్ళలో కూడా. ఇది కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ సరిగ్గా కలవలేకపోవడం, హ్మ్. మగవాళ్ళకి ప్రాపర్‌గా ఎరెక్షన్ లేకపోవడం, రైట్. ప్రాపర్‌గా ఎజాక్యులేషన్ అవ్వకపోవడం, ఈ వారికోసీల్ అంటారు. అంటే ఈ అవును. టెస్టిస్ చుట్టూ కొద్దిగా నీరు అవును. పట్టినట్టుగా అవును. అవ్వడం. ఇలాంటి డిఫరెంట్ షుగర్ ఉన్నవాళ్ళు, హ్మ్. మగవాళ్ళలో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాపర్‌గా అచ్చా! స్పెర్మ్ కౌంట్ ఉండదు. ఓకే. ఇవి లేకుండా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటే అన్నీ నార్మల్ ఉండి కూడా కొంతమంది మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ సరిగ్గా ఉండదు. సో హ్మ్. స్పెర్మ్‌కి సంబంధించిందే మేజర్ మేజర్ రీజన్స్ ఇష్యూ. ఉంటాయి యూజువల్లీ మగవాళ్ళు. ఓకే. రైట్ మ్యామ్. ఫెర్టిలిటీ టెస్ట్స్ ఫర్ హ్మ్. కపుల్ హ్మ్. అంటే ఏంటి? అంటే హ్మ్. మీ దగ్గరికి పిల్లలు లేరని వచ్చే వాళ్ళకి మీరేమేమి టెస్టులు హ్మ్. చేస్తారు ఫస్ట్? 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి యాక్చువల్లీ. ఫస్ట్ స్పెర్మ్ కౌంటే చేస్తాం. అచ్చా! ఎందుకంటే ఓకే. అది ఈజీగా చేసే టెస్ట్ కాబట్టి ఫస్ట్ మెన్‌ది స్పెర్మ్ కౌంట్ టెస్ట్ చేస్తాం. హ్మ్. తర్వాత ఆడవాళ్ళకి ఎగ్ రిజర్వ్ కౌంట్ అనేది టెస్ట్ చేస్తాం. అచ్చా! సో ఓకే. ఈ ఎగ్స్ ఎన్నున్నాయి రిజర్వ్ అనేది రఫ్‌లీ చెప్తది మనకి. ఓకే. స్కాన్ ద్వారా చేయొచ్చు, బ్లడ్ టెస్ట్ ద్వారా చేయొచ్చు. ఓకే. థర్డ్‌ది ఏంటంటే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూడాలి. ఎగ్స్ ఉంటే సరిపోదు. ఎగ్స్ ఓకే. అన్నవి రిలీజ్ అవ్వాలి. ఆ ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయా లేదా అనేది స్కాన్ ద్వారా, ఫాలిక్యులర్ స్టడీ ద్వారా చేస్తాం. ఓకే. ఇవి అన్నీ బావుంటే కొన్ని సైకిల్స్ ఎగ్ రిలీజ్ మెడికేషన్ ఇచ్చి చూస్తాం మనం.
ఓకే. ఒక 3-4 సైకిల్స్ తర్వాత కూడా దీని మెడికల్ టర్మ్లో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. ఓకే. తర్వాత కూడా వాళ్ళు కన్సీవ్ కాకపోతే ట్యూబ్ టెస్ట్ అన్నది చేస్తాం. ఈ ట్యూబ్ ఓకే. టెస్ట్ అనేది లాస్ట్ చేసేది బికాజ్ ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది ఆడవాళ్ళకి. అచ్చచ్చ. కింద నుంచి ఒక చిన్న స్ట్రా లాంటిది గర్భసంచిలోకి ఇచ్చి ఇంజెక్ట్ చేసి పుష్ చేసి దాంట్లోకి డై పుష్ చేసి ఆ డై ట్యూబ్ లోంచి వస్తుందా లేదా అని ఒక ఎక్స్రే తీసి దాని ద్వారా చూస్తాం. ఓకే. బికాజ్ అది పెయిన్ఫుల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హస్బెండ్ కి ఆడవాళ్ళు చేయాల్సిన బ్లడ్ టెస్ట్ చేసి ఒక 3 months అన్న ఎగ్ రిలీజ్ మెడికేషన్ ట్రై చేసి అయినా కన్సీవ్ కాకపోతే అప్పుడు మనం ఈ ట్యూబ్ టెస్ట్కి వెళ్తాం. ఓకే. ఇవి బేసిక్ టెస్ట్. ఇవి బేసిక్ టెస్ట్. ఇవి ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. అంటే మనకి కాజెస్ తెలియడం కోసం చేసే టెస్ట్. ఇవి కాకుండా ఇంకా మీకు వేరేనా హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, వేరే షుగర్స్, ఇంకా రుబెల్లా అని కొన్ని ఇన్ఫెక్షన్స్కి సంబంధించిన బేసిక్ టెస్ట్లు కూడా కొన్ని ఆడవాళ్ళకి ఉంటాయి. ఓకే. ఓకే. అట్లాగా IUI, IVF ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఎట్లా చేస్తారు? ఇది IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అండి. అంటే నార్మల్గా కపుల్ కలిసినప్పుడు ఆ ఇంటర్కోర్స్ అయినప్పుడు ఏంటవుతుంది, స్పర్మ్ అనేది వెజనాలో రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన స్పర్మ్ గర్భసంచిలోకి వెళ్తుంది. అదే టైంలో అండం రిలీజ్ అయితే అండం ట్యూబ్లోకి వస్తుంది. ఈ స్పర్మ్ కూడా ట్యూబ్లోకి వెళ్ళి బేబీ ట్యూబ్లో ఫామ్ అయ్యి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ గర్భసంచిలో కూర్చుంటుంది. సో ఈ స్పర్మ్ ఏదైతే ఎవరైతే వెజనాల్లో రిలీజ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి, ఎవరికైతే స్పర్మ్ కొన్ని పారామీటర్స్ ప్రాబ్లం ఉన్నాయి అంటే కౌంట్ కొంచెం తక్కువ లేదా స్విమ్ సరిగ్గా చేయట్లేదు, స్పర్మ్స్ సరిగ్గా మూవ్మెంట్, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, మళ్ళీ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండొచ్చు, వాటి స్విమ్మింగ్ సరిగ్గా ఉండకపోవచ్చు, మూమెంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, స్పర్మ్ వెళ్ళి కలిసే విధానం సరిగ్గా లేకపోవచ్చు, మార్ఫాలజీ అంటే చూడటానికి కూడా అబ్నార్మల్ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. సో ఎవరికైతే స్పర్మ్ మొటిలిటీ సరిగ్గా లేదో లేదా ఎవరికైతే అండం రిలీజ్ అవ్వడానికి మనం మెడికేషన్స్ ఒక 6 సైకిల్స్ ఇచ్చి ట్రై చేసి కూడా కన్సీవ్ కాలేదు, కొంతమందికి ఏంటంటే హస్బెండ్కి అస్సలు స్పర్మే ఉండదు, అప్పుడు డోనార్ స్పర్మ్ కని వెళ్తారు అనమాట. సో అప్పుడు వేరే డోనార్ స్పర్మ్ విత్ అన్ని పర్మిషన్స్తో తెచ్చుకుంటారు. సో ఆ డోనార్ స్పర్మ్ని కూడా ఇట్లానే గర్భసంచిలో వదలాలి. దీన్ని IUI అంటారు. ఈ అన్ని రీజన్స్లోనూ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఇంటూ ద యూట్రస్ సెమెన్ ని వదలడాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీనికి యూజువల్లీ సక్సెస్ అబౌట్ 10 to 15 or 20% వరకు ఉంటుంది పర్ సైకిల్. అలా 6 సైకిల్స్ ట్రై చేస్తారు. ట్రై చేసినా కన్సీవ్ అవ్వని వాళ్ళు IVFకి వెళ్తారు. ఎక్సెప్షన్స్ ఉంటాయి దీనికి. ఇంకా ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత ట్రై చేయం, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంత ట్రై చేయం. సో డిపెండింగ్ అపాన్ ద కౌంట్ కొంతమందికి 2 సైకిల్సే ట్రై చేస్తారు, కొంతమంది 3 సైకిల్స్. అట్లా ఇవి ఫెయిల్ అయినప్పుడు చివరికి IVFకి వెళ్తారు. మరి IVF అంటే ఏంటి? ఆడవాళ్ళలో అండాలు పెరగడం కోసం మెడికేషన్స్ ఇచ్చి రోజు విడిచి స్కాన్ చేసి అండాలు ఓవరీలో మాకు ప్రతి నెల ఒక ఎగ్గే రిలీజ్ అవుతుంది. వీళ్ళు మెడికేషన్ ఇచ్చినప్పుడు 10-20 ఎగ్స్ ఒకటేసారి గ్రో అవుతాయి. ఎక్కువ గ్రో అవ్వడానికి మెడికేషన్ ఇచ్చి మత్తిచ్చి పడుకోబెట్టి ఆ ఎగ్స్ అని బయటికి తీసేస్తారు నీడిల్ ద్వారా. తీసిన ఎగ్స్ని ఒక డిష్లో వేసి ఏవి బాగున్నాయో చూసి హస్బెండ్ స్పర్మ్ తీసి దాన్ని కూడా దీంట్లో వదిలి బేబీస్ ఫామ్ అవుతాయి చూడండి, ఆ బేబీస్ని క్రయో ప్రిజర్వ్ అంటే ఫ్రిడ్జ్ లాంటి దాంట్లో టెంపరేచర్లో తక్కువ టెంపరేచర్లో ఫ్రీజ్ చేసి పెడతారు. తర్వాత గర్భసంచి లైనింగ్ ని ప్రిపేర్ చేశాక ఈ బేబీస్ లో బాగున్న బేబీస్ ని తీసి గర్భసంచిలో వేస్తారు. దాన్ని IVF లేదా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. తర్వాత మ్యామ్ 35 years తర్వాత మీరు అన్నారు 35 years లిమిట్ అన్నారు. సరే 35 years తర్వాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే మహిళలకి ఎట్లాంటి రిస్క్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడమే చాలా మందికి 35 తర్వాత ఇబ్బంది ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది, ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారు, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెసే కొంతమందికి తక్కువ ఉంటుంది. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చాక బేబీస్లో 35 తర్వాత మిస్క్యారేజ్ అంటే ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ 35 తక్కువ వాళ్ళకి తక్కువ, 35 పైన పడిన వాళ్ళకి ఎక్కువ. బేబీస్లో లోపాలు, అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ అంటే బేబీ బ్రెయిన్ ఫార్మేషన్, హార్ట్ ఫార్మేషన్, క్లెఫ్ట్ లిప్ అంటారు, నోస్ క్లెఫ్ట్ నోస్ సరిగ్గా డెవలప్ అవ్వలేదు, ఇట్లా క్లెఫ్ట్ పైలెట్ అంటారు, గ్రహణం ముర్రి అంటారు. అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బేబీకి లోపాలు వచ్చే ఛాన్సెస్. డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కొన్ని, వాటిని ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ అంటారు. ఇవి క్రోమోజోమల్ కండిషన్స్ అనమాట. అంటే ప్రాపర్గా బేబీ ఫేస్ కొంచెం చూడటానికి కొంత ఒక రకంగా ఉండడం, ఆ బేబీస్కి మైండ్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, స్పెషల్లీ ఏబుల్డ్ చైల్డ్ అవ్వడం అనమాట. ఆ ఛాన్సెస్ కూడా యూజువల్లీ, ఎందుకంటే 35 దాటాక మనతో పాటు మన ఎగ్ కూడా ఏజింగ్ అవుతుంది.
మనకి ఏజింగ్ అయిపోతుంది, మన ఎగ్ కూడా ఏజింగ్ అయిపోతుంది. మెన్కి అలా 35 దాటాక స్పర్మ్ ఏజింగ్ అవ్వదు. మెన్లో ఉన్న స్పర్మ్ ఏజింగ్ 50 దాటాక 45 దాటాక అవుతుంది. బట్ విమెన్కి 35 నుంచి అయిపోతుంది. సో అందుకనే ఈ ఎగ్ ఏజ్ అవ్వడం వల్ల ఈ పుట్టే బేబీస్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేబీస్ గ్రోత్ రెస్ట్రిక్టెడ్ అంటే సరిగ్గా ఎదగపోవడం, బేబీ పొట్లో నెలలు నిండకుండానే బేబీస్ డెలివరీ అయిపోవడం, అలాంటి ఇబ్బందులు, అప్పుడప్పుడు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో లోపల బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవ్వచ్చు. మదర్లో వచ్చి బీపీ వచ్చే ఛాన్సెస్, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా రకరకాల గైనిక్ కండిషన్స్ వేరే ఉంటాయి అనమాట. అంటే IHCP అంటారు, అట్లా డిఫరెంట్వి. కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్, ఇంకా నార్మల్ డెలివరీకి ఎక్కువ ట్రై చేసినా కూడా మంచిగా ప్రోగ్రెస్ కాక సిజేరియన్ కోసం వెళ్ళిపోయే ఛాన్సెస్, ఇట్లాంటివన్నీ కూడా ఏజింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లోనే ఉంటాయి. ఓకే ఓకే. అట్లాగే మేము చాలా మందికి తరచుగా మిస్క్యారేజ్ అవుతుంటుంది ప్రెగ్నెన్సీ. ఈ ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్కి ఏంటి ప్రాబ్లం? ఇది 20 మందిలో ఒక్కరికండి, అంటే ఆల్మోస్ట్ 5% అనుకోవచ్చు. స్పోరాడిక్ అంటాం, అంటే ఏవి రీజన్లు ఉండవు. హస్బెండ్లో ఏముండదు, వైఫ్లో ఏముండదు, ఏం ప్రాబ్లం ఉండదు, ఊరికే ప్రెగ్నెన్సీ వచ్చింది అలా పోతుంది. అయ్యో మేడం ఇట్లా అయింది అంటే, ఇట్లా ఒక్కటే అయ్యింది కదా ఇంకా వస్తుంది డోంట్ వరీ అని కొంచెం కౌన్సిల్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఒక 3 months గ్యాప్ ఇచ్చి ఫోలిక్ యాసిడ్ అని ఒక మెడిసిన్, మంచి మెడిసిన్, అది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్. ఆ మెడిసిన్ ముందే స్టార్ట్ చేసి బేస్ లైన్ కొంచెం టెస్టులు చేసి వాళ్ళని మనం జస్ట్ రీఅష్యూరెన్స్ అంటే మాటలతో మంచిగా సపోర్ట్ చేసి బాగానే ఉంటుంది అని కౌన్సిల్ చేసి ముందుకెళ్ళిన వాళ్ళకి చాలా మందికి తర్వాత బాగానే ఉంటాయి. అంటే 5% ఇలా ఒక్క ప్రెగ్నెన్సీ పోవచ్చు. బట్ 100 మందిలో ఒకరికి లేదా ఇద్దరికి తరచుగా మిస్క్యారేజెస్ అవుతాయి. మా ఫ్రెండ్ మీరు చెప్పినట్టు ఆస్ట్రేలియా నుంచి కూడా తెప్పించారు డాక్టర్స్ ప్రెగ్నెన్సీ టైంలో, అయినా నిలబడలేదండి. రికరెంట్ మిస్క్యారేజ్ అంటారండి. అంటే పిల్లల్ని దత్తత తీసుకున్నారు. రికరెంట్ మిస్క్యారేజ్ అంటే ప్రతి ప్రెగ్నెన్సీ వస్తుంది పోతుంది. వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది లేదు, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలవదు. దీనికి మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ఫస్ట్ది మళ్ళీ ఏజే. 35 పైన పడిన వాళ్ళు, 40 పైన పడిన వాళ్ళకి ఇంకా ఎక్కువ లావు ఉండడం, ఇంకా దానిపైన అన్ని ఎక్స్ట్రా ఒక్కొక్క కోమార్బిడిటీ తోటి రిస్క్ ఎక్కువ అవుతానే ఉంటుంది. 40 పైన పడ్డాక ముగ్గురులో ఒకరికి ప్రెగ్నెన్సీస్ యూజువల్లీ పోతాయి. 1 in 3 ఇస్ ద రిస్క్ అనమాట. సో ఏజ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాజ్. సెకండ్ కాజ్ ఏంటంటే యాప్లా సిండ్రోమ్ అని ఉందండి. అంటే ఇందులో ఏంటంటే గర్భసంచికి బేబీకి మధ్యలో మాయ అని ఒకటి ఉంటుంది, అందులోంచే బ్లడ్ సప్లై బేబీకి వెళ్తుంది. ఆ మాయలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కొంతమంది, దాన్ని యాప్లా సిండ్రోమ్ అంటారు. ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, వచ్చాక అందులో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి, ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయిపోతుంది. అది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. థర్డ్ కాజ్ జెనెటిక్ కాజెస్ అండి. కొన్ని ఇప్పుడు అందరూ విదిన్ ద ఫ్యామిలీస్ పెళ్లి చేసుకోకపోయినా ఎక్కడైనా రిలేషన్ తెలియకుండా ఒకవేళ అయితే కూడా ఆ ఫ్యామిలీలో ఈ ఫ్యామిలీలో రన్ అవుతున్న జీన్స్ మ్యాచ్ అయితే అని ఆటోజోమల్ డామినెంట్, ఆటోజోమల్ రెసెసివ్ ఇన్హెరిటెన్స్ అంటారనమాట. సో అలాంటి వాళ్ళకి బేబీస్లో ప్రతిసారి ఆ పర్టికులర్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడం, దానివల్లనే బేబీస్ మిస్క్యారేజ్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటివి ఉన్నాయా లేదా అని మనం ఏం చేస్తామంటే, ఒకసారి మిస్క్యారేజ్ అయిన వాళ్ళకి ఓకే చూద్దామంటాం, సెకండ్ టైం మిస్క్యారేజ్ అయ్యాక టెస్టులు చెప్పేస్తాం. బట్ థర్డ్ టైం మిస్క్యారేజ్ అయితే మాత్రం ఆ ప్రెగ్నెన్సీ బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది అన్న వెంటనే మెడికేషన్స్ కాకుండా క్లీన్ చేసే ఆప్షన్ ఇచ్చి ఆ క్లీన్ చేసిన టిష్యూస్ని జెనెటిక్ టెస్టింగ్కి పంపిస్తాం. దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూస్తాం. జెనెటిక్ టెస్ట్ ఉంటే బోత్ పేరెంట్స్ కూడా అబ్నార్మల్ ఉంటే జెనెటిక్ టెస్ట్లో బోత్ పేరెంట్స్కి మళ్ళీ జెనెటిక్ టెస్టింగ్ చేయాలి. అందులో మనకి ప్రాబ్లం బయటపడితే అప్పుడు కౌన్సిలింగ్కి పంపించి ఫర్దర్ ప్రెగ్నెన్సీస్లో ఇలా రాకుండా ఏం చేయాలి అని కొంతవరకు చూడొచ్చు. సో ఒకటి జెనెటిక్ ప్రాబ్లం, 2 ఏజ్, 3 యాప్లా అన్నాను బ్లడ్ క్లాట్స్ది, థర్డ్ది గర్భసంచి ద్వారం వీక్నెస్ ఉంటుంది కొంతమందికి. గర్భసంచిలో లోపాలు ఉండడం వల్లనో లేదంటే గర్భసంచి ఫార్మేషనే అట్లా ఉండడం వల్లనో సెప్టమ్ అని మధ్యలో చిన్న పొరలాగా వస్తూ ఉంటుంది కొంతమంది. వాళ్ళందరికీ ద్వారం అనేది వీక్గా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ముందుకెళ్లే కొద్దీ పెరిగి బరువు లోపల బేబీ పెరిగి 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 ద్వారం నిలవలేక ఓపెన్ అప్ అయిపోద్ది. వీళ్ళందరికీ 4-5 నెలల్లో 5 వరకు నడిచి పడిపోద్ది. 4-5 నెలలకు వచ్చాక మేము చూసి ఒక స్టిచ్ చేస్తాం, కుట్టేస్తాం ఆపడానికి. నిలిచే వాళ్ళకి దేవుడి దయ ఉన్న వాళ్ళకి నిలుస్తుంది, కొంతమందికి మాత్రం నిలవదు. సో అలా మిస్క్యారేజ్ అయిపోతుంది. ఇలా రకరకాలుగా యూజువల్లీ మిస్క్యారేజెస్ రికరెంట్గా అవుతాయి. వాటిని మనం రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాం, బ్యాక్ టు బ్యాక్ అవుతున్నమాట. అందుకే అంటారు మాతృత్వం అనేది పెద్ద వరం, అది వరం. కరెక్ట్. అలాగే పునర్జన్మ అంటారు లేడీకి ఒక బేబీని పుట్టే వరకు. సో ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అంటే గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం అనేది మహిళలకి ఒక పునర్జన్మ లాగా, అదొక వరం లాగా. అందుకే చెప్తారు ఇన్ని కష్టాలు దాటుకొని
ప్రెగ్నెన్సీ రావాలి, పిల్లల్ని కనాలి అనేది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ గర్భాన్ని నిలుపుకోవడం, ఆ 9 నెలల పాటు కడుపులో ఉన్న బేబీని కాపాడుకోవడం, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి స్కాన్లు చేయించాలి, ఎట్లాంటి ఫుడ్ తినాలి, డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి గురించి మళ్ళీ శ్రీహారిక గారి దగ్గర నుంచి మరొక ఎపిసోడ్లో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ అంతే కదా? అంతే సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. సో కీప్ వాచింగ్ 24/7 న్యూస్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.